హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఏమండో ఉగాది పచ్చడి తిన్నారా? తిన్నామండి. మరి మీకు ఎలా అనిపించింది ఉగాది పచ్చడి తింటే? తీయగా అనిపించిందా, పులుపు అనిపించిందా, చేదు అనిపించిందా, వగరుగా అనిపించేసిందా? మరి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేసేయండి. నాకేమనిపించేసిందో నేను లాస్ట్లో చెప్పేసేస్తా. వీడియో కంటిన్యూగా వాచ్ చేసేసేయండి. నేనైతే ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తానో, మీరైతే ఎలా చేస్తారో ఒకసారి చూసేసేయండి. మీరేమన్నా ఇంకా స్పెషల్గా యాడ్ చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. మేమైతే ఎప్పుడు ఇలానే తింటామండి, ఇలానే ప్రిపేర్ చేసుకుంటానమాట. మా డాడీ అయితే మాకు చిన్నప్పటి నుంచి ఇలానే చేసేవాళ్ళు ఇంట్లో. ఇంకా నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఇలానే చేసుకుంటాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఉగాది పచ్చడి. అసలు ఎంత బాగుంటుందో కదా! ఇక ఎంత టేస్టీగా ఎమ్మీగా మీ అల్లరిపిల్ల అయితే రోజు చేయొచ్చు కదమ్మా, ఇదేంటి ఇయర్లీ వన్సే చేస్తారని అడిగేసింది. ఇది రోజు చేయరమ్మా, ఒకసారే తినేది అని చెప్పేశానండి మీ అల్లరిపిల్లకి. కొత్త డౌట్లన్నీ వచ్చేసేస్తాయి మీ అల్లరిపిల్లకి. ఇంకా నేనైతే ప్రిపేర్ చేసే విధానం వచ్చేసరికి, మనం బెల్లం అయితే సన్నగా తరిగేసుకున్న బెల్లాన్ని వేసేసుకొని ఒక బౌల్లో ఇంకా ఈ కుండలో అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇంకా చింతపండు బాగా చిక్కగా విసికేసుకొని మంచిగా రసం తీసేసుకోవాలండి, చిక్కటి రసం. ఎందుకంటే చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ ఉగాది పచ్చడి చాలా బాగుంటుందండి. అసలు ఇంకా మనం బెల్లం వేసేసుకుంటాం కదా, అది వేసేసుకున్నా కొంచెం మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వేసుకుంటే అసలు ఫస్ట్ మనకి ఎంత బాగుంటుందో కదా. ఇంకా ఉగాది పచ్చడిలో చాలా టేస్టీగా ఎమ్మీగా తింటుంటే ఒక్కొక్క ముక్క తగులుతుంటే ఉంటుందండి ఉగాది పచ్చడిలో. చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం సన్నగా తరిగిన మామిడికాయ, అది సారీ కొబ్బరి ముక్కలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంతమంది అయితే అరటిపండు వేస్తారు, కొంతమంది పుట్నాల పప్పు వేస్తారు. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళకల్లి తయారు చేసుకునే విధానాన్ని బట్టి చేస్తారు కదండి. ఇంకా మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తామండి. మీరైతే పుట్నాల పప్పు వేస్తారా, అరటిపండు వేస్తారా అనేది అయితే నాకైతే కామెంట్ చేసేసేయండి అబ్బా. ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు చేసేసి స్వామివారికి ప్రసాదం పెట్టేసేసి తినేద్దామా, కొబ్బరికాయ కొట్టేసేసి అన్నట్లే ఉందనమాట. మీ అల్లరి పిల్ల కూడా అలానే వెయిటింగ్లో ఉందండి. కొంచెం అయితే ఇంకా కారం వేసేసానండి. నేనైతే కారం వేస్తా. కొంతమంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటారండి. మీరు పచ్చిమిర్చి వేస్తారా, కారం వేస్తారా? కొంతమంది మిరియాలు కూడా వేస్తారండో. ఇంకా మీరేమైనా మిరియాలు వేస్తారా నాకు మర్చిపోకుండా చెప్పండి అబ్బా. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అన్నీ కొంచెమేనండో. ఇదేదో కూరలో మసాలాలు ఎక్కువ వేసినట్టు వేసుకోకూడదు అనమాట. ఎందుకంటే మనకి ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది కదా. ఇంకా చూడండి, ఉగాదికి అసలు వేప చెట్టు నిండా వేప పువ్వు, చిన్ని వేపకాయలు వస్తే అసలు భలే ఉంటుంది అనమాట. చెట్టుని చూస్తే చెట్టు నిండా వేప పూత నిండిపోయి ఉంటుంది కదండి, ఎంత బాగుంటుందో కదా. ఇవి కూడా చెట్టు మామిడికాయలేనండి. కాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఈ కాయ ఏంటి కొంచెం డిఫరెంట్గా అనిపించేసింది నాకు. ఇది నాకు కొంచెం ఒక వెరైటీగా అనిపించేసింది. మీకు ఏమైనా అనిపిస్తే ఆ కాయలో స్పెషల్ నాకు కామెంట్ చేసేసేయండి అబ్బా. ఇంకా అసలు ఎలా ఉందంటే మా ఉగాది ప్రసాదం పచ్చడి అయితే టేస్ట్ ఎంత ఎమ్మీగా ఉందంటే అసలు నాకైతే పిచ్చిగా నచ్చేసేసిందండి. మీ అల్లరి పిల్లకి కూడా బాగా నచ్చేసి తినేసేసింది. మీకైతే మీకు ఉగాది పచ్చడి తిన్నాక ఏ టేస్ట్ వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా. పులుపు, తీపి, వగరు, చేదు ఇవేం ఆకులో చెప్పండి మీరు, తెలుసా మీకు తెలియదా? ఇక నేను చెప్పనా, ఇవి బాదం ఆకులండి. ఇంకా అయితే ఏంటంటే చిన్నప్పుడు ఎక్కువగా బాదం ఆకుల్లోనే పెట్టిస్తూ ఉండేవాళ్ళు బ్రాహ్మణులు మనకు ప్రసాదము. మీకు గుర్తుంది ఎవరికైనా? ఇప్పుడు కూడా చాలా చోట్ల పెడుతున్నారండి. కానీ ఇప్పుడు చాలామంది మర్చిపోయారు కొంతమంది. అంటే ఎవరికి వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. మనం చిన్నప్పుడు ఇళ్లలో చేసేవాళ్ళు చాలా రేర్ అండి. ఇంకా బ్రాహ్మణులు వాళ్ళు ఉంటే వాళ్ళు చేసి ఇలానే బాదం ఆకుల్లో పెట్టేసేసి అందరికీ ప్రసాదం పంచేవాళ్ళు అనమాట. ఎంత టేస్టీగా ఎమ్మీగా ఈ ఆకులో తింటూ నాకుతూ ఉండేవాళ్ళం కదా. మీరు కూడా చిన్నప్పుడు ఇలానే బాదం ఆకులో పెట్టించుకొని ఎవరన్నా తిన్నారా? తింటే మటుకు మర్చిపోకుండా కామెంట్ చేసేయండి అబ్బా. ఇంక ఇదైతే మీ అల్లరి పిల్ల కోసమే, నాకు పోసిచ్చే మమ్మీ అని గొడవ చేసేస్తుందండి. ఆమె ఏం చేసిందో చెప్పనా, మొత్తం తాగేసి ముక్కలు అలానే ఉంచేసింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.